రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గంలో స్వర్గీయ పట్నం రాజేందర్ రెడ్డి 36వ వర్ధంతి సందర్భంగా చేవెళ్లలోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పట్నం రాజేందర్ రెడ్డి మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో క్రీడా పోటీలను నిర్వహించడం జరిగింది. పోటీలలో గెలుపొందిన వారికి వర్ధంతి సందర్భంగా ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా జడ్పీ చైర్పర్సన్ తీగల అనిత హరినాథ్ రెడ్డిల చేతుల మీదుగా ఈ బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి, షాబాద్ జడ్పీటీసీ పట్నం అవినాష్ రెడ్డి, తాళ్లపల్లి ఎంపీటీసీ సునీత రామస్వామి, నాగర్గూడ సర్పంచ్ కృష్ణగౌడ్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అటు నిధులు తీసుకొచ్చి ఈ ఒక ప్రాంతాన్ని అభివృద్ధి చెందాలన్నా ముందుంటాడు. ఏదైనా ఇబ్బంది వచ్చి దానికైనా ముందుంటాడు. ఎవరితోటైనా ఏమన్నా కావాలన్నా గట్టిగా అడిగి పైనుండి కూడా తెచ్చుకుంటాడు. కొట్లాటకు కూడా ఏమి వెనకపోడు. ఏదైనా అంటే ఒక రాజకీయ నాయకుడు ఒక లక్షణాల గురించి చెప్తున్నా. వెనకాలన్న ప్రజలు వాళ్ళ వర్గాన్ని కాపాడుకోవాలంటే ఈ లక్షణాలు అన్నీ కూడా ఉండాలి. కాబట్టి నేను చెప్పిన దానికంటే ఒక 10 రెట్ల ఎక్కువనే ఉంటాయి ఇట్లాంటి. ఎవరు గుర్తుపట్టకపోయేది కర్ణాటకలో షాబాద్ ఉంటుంది, వాడి పక్కకు. షాబాద్ అంటే వాడి పక్క షాబాద్ అనేటోళ్ళు. అట్లాంటి షాబాద్ను ఈరోజు రంగారెడ్డి జిల్లానే కాదు, తెలంగాణ కాదు, ఆంధ్రప్రదేశ్లో గుర్తించేటట్టు చేసిన ఘనత కీర్తిశేషులు రాజేంద్ర రెడ్డికి దక్కింది. కాబట్టి అప్పటి నుంచి రాజేంద్ర రెడ్డి సోదరుడు రాజేంద్ర రెడ్డి షాబాద్ వచ్చినప్పుడు మొట్టమొదట ఏ గ్రామాల్లో కూడా రోడ్డు లేకుండే, కరెంటు లేకుండే, దగ్గరుండి అధికారులను మాట్లాడి తొందరలో ఒక 2-3 నెలల లోపటే ప్రతి గ్రామానికి ఫార్మేషన్ రోడ్ వేయించినాడు, కరెంట్ వేయించినాడు. చాలా కార్యక్రమాలు చేసినాయి. ఇక్కడ ఉన్నటువంటి రాజేంద్ర అన్న అభిమానులు అందరూ ఉన్నారు. ఇక్కడ ప్రభాకర్ అన్న కానీ, శేఖర్ అన్న, ఎర్రవల్లి ప్రభాకర్ అన్న, కేసారం శేఖర్ అన్న, వెంకటయ్య గారు అందరూ కూడా, మతీన్ భాయ్ గారు అందరూ. ఎందుకంటే వాళ్ళందరూ చూసినారు ఎంబడి. కాబట్టి ప్రతి గ్రామానికి రోడ్ వేయించినాడు, కరెంట్ వేయించినాడు, పేదవారికి ఆదుకున్నాడు. అట్లాంటి కార్యక్రమాలు చేసి ఒక మంచి పేరు తెచ్చుకుంటు. కాబట్టి ఇప్పుడు పార్టీలకు అతీతంగా ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం జరుపుతున్నాం.